హలో. ఓ హలో, గుడ్ మార్నింగ్. అరే చెప్పలేదేంటి? హ్యాపీ బర్త్డే టు యు. అదే లేదు, స్వీట్కి బదులు స్వీట్ తీసుకొచ్చాను. ఈ స్వీట్ తీసుకుని నా బ్రేస్లెట్ ఇచ్చే. బ్రేస్లెట్? విచ్ బ్రేస్లెట్? వాట్ ఆర్ యు టాకింగ్? నిన్న మ్యాజిక్ అని తీసుకున్నావు కదా, ఆ బ్రేస్లెట్. తినేసాగా మైసూర్ పాక్, ఇంకేం బ్రేస్లెట్? అది తీసుకొస్తే బ్రేస్లెట్ ఇస్తాను. అయితే రేపు మైసూర్ పాక్ తీసుకొస్తాను, అది ఇచ్చేస్తావా? నువ్వు తిన్న మైసూర్ పాక్ తీసుకొస్తే బ్రేస్లెట్ ఇస్తాను. ఓకే? నిన్ను ఇదిగో ఇదిగో ఇటు చూడు. అరే ఇదిగో ప్యాంట్ ఇస్త్రీ చేయి. ప్యాంట్ ఇస్త్రీ చేయమంటాను, వంకర తిరిగిపోతుంది. వ్రతాలు బాత్రూమ్ కడగడానికి పిలుస్తున్నారు, వెళ్ళు. ఏంటి? ఇప్పుడే రఘుబాబు గారు బాత్రూమ్కి వెళ్ళారండి. సరే సరే, అమ్మమ్మ పిలుస్తుంది, వెళ్ళు వెళ్ళు. వెళ్తామండి, ఏం చేస్తాం? ఇద్దరు పెట్టేమో కాక మీద ఉంది, వెళ్ళి 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 అంటుంది ఇవిడి. బ్రేస్లెట్ ఇవ్వవు కదూ, చూడు ఈరోజు ఫ్రీ షో చూపిస్తాను. Yes, I made it. బాబు వెనక్కి చూసుకో. అలాగే అలాగే మర్చిపోకే. బాబు ప్యాంటు చిరిగింది, ప్యాంటు చిరిగింది, ప్యాంటు చిరిగిందయ్యా. అయ్యో, నేను చెప్పింది వినపడిందా? వినపడింది, చెప్పండి. ప్యాంటు చిరిగింది, ప్యాంటు చిరిగింది, ప్యాంటు చిరిగిందయ్యా. ఏదో చెప్తున్నారేంటి? ఏదో చెప్తున్నారు కదా, ఏదో చెప్పారుగా. ఒక్కరు అందరికి ఏదో అయింది వాళ్ళ. ప్యాంటు చిరిగిందయ్యా. అయ్యో బాబోయ్, నాకు కూడా ఈ జబ్బు వచ్చినట్టుంది. బ్యాక్ సైడ్ ఫ్రీ షో. అయ్యో అమ్మో, అగరబత్తి సుర్రంది బాబోయ్. అమ్మా. మంగా, ఏంటండి? మందులు అవి వేసుకున్నావా? వేసుకున్నానండి. భోజనం ముందేసుకున్నావా, భోజనం తర్వాత వేసుకున్నావా? చేశాకే వేసుకున్నానండి. దట్స్ మై గుడ్ బేబీ. అరే దొంగ, నువ్వా? నన్నే పేరు పెట్టి పిలుస్తావురా నువ్వు? ఊరుకునే నాయనమ్మా. అమ్మో తాతయ్య. ఏ మంగా, మందులో వేసుకున్నావా? భోజనం ముందరా, భోజనం చేసిన తర్వాత? ఏమిటా పిచ్చి నవ్వు? ఏం జరిగింది? వాడేం అడిగాడు అదే మీరు అడిగారు. వాడా? ఎవరు వాడు? వాడు అటు చూడండి. ఏంటే మంగా, రఘు ప్యాంటుకి బొక్కలు పెట్టింది నువ్వేనా? అతను ఇంతకు ముందు నన్ను ఏడిపించాడు తాతయ్య. ఏడిపిస్తాడే వాడు మగాడు, ఇంటికి పెద్ద మనవాడు. వాడి కోసం పెద్ద పెద్ద జమీందారులే పిల్లలు ఇస్తామని ఎగబడుతున్నారు. ఇంకెప్పుడు వాడితో పెట్టుకోక.
నువ్వా? కార్తీక్ సరిగ్గా వేరా, నేను క్యాచ్ చేయలేకపోతున్నాను. ఈసారి వేస్తాను, పట్టుకో అక్క. సరిగ్గా వేయక్క. హలో, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. డ్రెస్ అదిరింది వాళ్ళ, సూపర్. థ్యాంక్స్. కాకపోతే నీకంటే ఈ డ్రెస్ ఆవిడకేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. నువ్వు వెళ్ళమ్మా. జాగ్రత్త జాగ్రత్త. నేను సైక్లింగ్ లో ఫస్ట్. ఇదిగో రన్నింగ్ రేస్ లో మా అన్నయ్య ఫస్ట్ తెలుసా? ఊరికే ప్రతి దాంట్లో ఫస్ట్ ఫస్ట్ అనడం కాదు. మా అక్కతో మీ అన్నయ్యను సైకిల్ రేస్ లో గెలవమను, చూద్దాం. అయితే పందెం, మీ అక్కని సైకిల్ మీద వెళ్ళమను, మా అన్నయ్య రన్నింగ్ చేస్తూ వస్తాడు. సరే, దేవాలయం దగ్గర కొలంలో ఉన్న కల్వ పువ్వును ఎవరు ముందు కోసుకొస్తే వాళ్ళే గెలిచినట్టు. ఓకే. ఆడవాళ్ళతో మనకెందుకమ్మా పందెం? ఓయ్, ఏంటి ఓడిపోతానని భయమా? అన్నయ్య, ప్రిస్టేజ్ క్వశ్చన్. అయితే రెడీ, కమాన్. ఇద్దరు రెడీగా ఉండండి. రెడీ పొజిషన్స్. రెడీ. 1 2 3. అక్క వెళ్ళిపోయింది. అయ్యో ఇదేంటన్నయ్య, పడుకున్నావు, మంగ వెళ్ళిపోయింది. వెళ్ళని అమ్మా, మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తుంది. అయ్యో అన్నయ్య, నువ్వు ఓడిపోకూడదు, వెళ్ళన్నయ్యా. ఎలాగూ గెలవలేనని అక్కడే సెటిల్ అయిపోయాడా? హలో మంగ దొంగ, ఏంటి ఆగిపోయావు? వెళ్ళు. ఎనీవే, నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. దేనికి? నాయనమ్మ రోజు కూరలో నేసి పెడుతుంది కదా, ఒక 5 కేజీలు పెరిగాను. ఇప్పుడు ఈ పందెం వల్ల ఒక 2 కేజీలు తగ్గుతాను. అవును, నీ వెయిట్ ఎంత? 50. నేను అడిగింది నీ హెడ్ వెయిట్ కదమ్మా, బాడీ వెయిట్. ఇప్పుడు తెలిసిందా నా వెయిట్? హాయ్. ప్లీజ్, తీసుకో. ఇది కాదు. ముందు సైకిల్ తీయాలి కదమ్మా, అర్థం చేసుకోరు, లుక్స్ ఇస్తారు. నెమ్మది నెమ్మది. అది అమ్మో, వెయిట్ 50 అన్నావు, 90 దాకా ఉన్నట్టున్నావే. సైకిల్ తొక్కగలవా? పర్లేదు, ముందు కూర్చో, నేను తొక్కుతాను. ఏమిటయ్యో, మరదల పిల్లని సైకిల్ మీద ఎక్కించుకొని తెగ తిప్పేస్తున్నావు. తొందరగా పప్పనం పెట్టిస్తావా ఏమిటి? నేనెప్పుడో అనుకున్నాను ఇలాంటి వాళ్ళే పుట్టుకుమ్మని ప్రేమలో పడతారని. ఈ ప్రేమలు నాకు తెలీదా ఏమిటి? అది కాదు, నేను. ఏంటన్నయ్యా, నువ్వు ఓడిపోయావా? అవునమ్మా, నేనే ఓడిపోయాను. బాబు, కావాలని ఓడిపోయావు కదూ, నాకు తెలిసిపోయిందిలే. కానీ జాగ్రత్త అయ్యో, తాతగారు అచ్చంతలేస్తేనే మంగమ్మతో నీ పెళ్ళవుద్ది.